విషయానికి వస్తే బీజేపీ కూటమిలో నితీష్, కానీ చంద్రబాబుని ఎందుకు ఎన్డీఏ దగ్గరికి రానివ్వట్లేదు? అంటే గతాన్ని ఇంకా మర్చిపోలేదా, లేకపోతే ఆయన అవసరం లేదని భావిస్తుందా? గతాన్ని మర్చిపోకపోతే నితీష్ ఎట్లా తీసుకుంటారు? చంద్రబాబు ఎప్పటికప్పుడు మర్చిపోతారు. చంద్రబాబు రాజకీయ అంటే ఎవరి విషయంలో ఓకే, రాజకీయ నాయకుల విషయాల్లో గతాలు గుర్తుంచుకోరు. అంత అంత పట్టింపులు ఏమి ఉండవు, వర్తమానమే. సో ఎప్పటికప్పుడు అవసరమే. సో అందువల్ల నితీష్ కుమార్కు తలుపులు మూసే ఉంటాయన్నారు కదా. ఇప్పుడు సుశీల్ కుమార్ మోడీ అంటున్నాడు, బీజేపీ నాయకుడు, అసలు రాజకీయాల్లో తలుపులు అసలు ఉండనే ఉండవు అని. సో తలుపులు మూయడం తర్వాత సంగతి. ఇప్పుడు అమిత్ షా అన్నాడు, చంద్రబాబు నాయుడు డోర్స్ ఆర్ క్లోజ్ అన్నాడు. సో అసలు డోర్సే ఉండవు పాలిటిక్స్లో, క్లోజ్ ఎక్కడిది? ఎవరైనా వచ్చారని రావచ్చు కదా. సో అందువల్ల అక్కడున్న స్థానిక పరిస్థితుల వల్లే తప్ప పాత కోపాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు మోడీ పర్సనల్గా తిట్టాడు, రాజకీయ నాయకులు అవన్నీ ఏవీ పెట్టుకోరు. వాళ్లకు ఎన్నికల్లో కలిసి రావడం తప్ప ఇంకో ఫ్యాక్టర్ ఉండదు. మనం చూడలేదు దేశమంతా విజయం అని తిట్టిన వాళ్ళు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా లేరా? సో కేసీఆర్ తిట్టిన వాళ్ళు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా లేరా? మనం చూడలేదు ఇవన్నీ. ఒక పార్టీని ఒక నాయకుడిని భయంకరంగా తిట్టి తెల్లారి పొద్దున ఆ పార్టీలో చేరరా? ఎంతమంది చూడలేదు మన రాజకీయ నాయకుల్ని. రాజకీయ నాయకులు అంటేనే అది కదా. అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే బీహార్లో బీజేపీకి బలం లేదు, బలం 20% మించి ఎప్పుడూ రాలేదు. సో అక్కడ 40 లోక్సభ సీట్లు ఉన్నాయి. సో ఆడ 40 సీట్లలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిస్తే బీజేపీకి చాలా కష్టం. సో తన వ్యతిరేక శిబిరంలో ఎంపీ సీట్లు పోవడాన్ని బీజేపీ భరించలేకపోతుంది. అందువల్ల నితీష్ కుమార్ సహకారంతో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలి అన్నది ఆలోచన. సో అందువల్ల ఆ ఆలోచనలో భాగంగా నితీష్ కుమార్తో మళ్ళీ కలిశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీకి ఒక 1% ఓటింగు. సో వైసీపీ, టీడీపీ ఇద్దరు, 2 పార్టీలు బీజేపీకి సపోర్టే. 2 పార్టీల ఎంపీలు కలిసి బీజేపీకి ఓటేశారు. మీరు పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ తీయండి. వైసీపీ, టీడీపీ గత 5 ఏళ్లలో ఒకే రకంగా ఓటేశారు, తేడా ఏమీ లేదు. బీజేపీ పైన అవిశ్వాస తీర్మానంలో 2 మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 2 మద్దతు ఇచ్చారు బీజేపీకి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 2 మద్దతు ఇచ్చారు. దాదాపు ప్రతి బిల్లు పైన వైసీపీ, టీడీపీ ఒకే రకంగా ఓటేశారు పార్లమెంట్లో. మనకి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడ, ఢిల్లీలో కొట్లాడే లేదు. వాళ్ళు 25 మంది ఎంపీలు ఒకే రకంగా. అందువల్ల బీజేపీకి 25 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ ఉన్నారు. వాళ్ళు గెలవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా కట్టుకొని ఆంధ్రప్రదేశ్ చెందిన 25 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, ఇస్తారు కూడా. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో సంబంధమే లేదు. ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం లేదు, విభజన హామీలు రావాల్సిన అవసరం లేదు. ఏ వచ్చారని 5 ఏళ్ళుగా మద్దతు ఇస్తున్నారు. జగన్, చంద్రబాబు ఏం చేశారని బీజేపీ మద్దతు ఇచ్చారు చెప్పమనండి. బీజేపీ మద్దతు ఇవ్వడానికి ఆయన కేసులు ఉన్నాయి, ఈయన కేసులు రావద్దు, అంతే లెక్క. సో ఈయన మీద కూడా ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఈడీ నోటీస్ ఇచ్చే స్కిల్ కేసు పైన. సో కేసుల కొరకు మోడీతో ఫ్రేయర్ స్నేహం అందరూ తెలిసిందే కదా ఇది. సో అందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ 25 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇప్పుడు ఏదో ఒక పార్టీతో కలవడం కన్నా 25 మంది ఎంపీల మద్దతు బెటర్ కదా అని. అలాగే ఇక్కడ ఏదో ఒక పార్టీ బలహీనపడితే భవిష్యత్తులో ఆ స్పేస్ తాము ఆక్రమించవచ్చు అన్నది బీజేపీ లక్ష్యం. ఏదో ఒక పార్టీని ఇంకా క్లియర్ చెప్పాలని తెలుగుదేశం బలహీనపడితే అని. దీర్ఘకాలంలో టీడీపీ వీక్ కావాలనేది బీజేపీ కోరుకుంటుంది. అందుకొరకు టీడీపీతో కలవడానికి వెనకాడుతుంది. కానీ దీర్ఘకాలంలో టీడీపీ దెబ్బతింటే బీజేపీ పెరగడం సంగతి తర్వాత. ఇప్పుడు ఏం సంగతి? ఇప్పుడు అసలు బీజేపీకి 1 సీట్ రాకపోతే ఎట్లా అనే ఆలోచనలో టీడీపీతో కలవాలి అని. అందువల్ల ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు. టీడీపీ షార్ట్ టర్మ్ లక్ష్యాలతో కొరకు చూస్తే తక్షణం కొన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే టీడీపీతో కలవాలి. లాంగ్ టర్మ్లో తమ బలం పెరగాలంటే టీడీపీతో కలవద్దు అనే ఆలోచనలో డైలమాలో బీజేపీ ఉంది. ఎలాగో వైసీపీ, టీడీపీ 25 మంది మనకే కదా మద్దతు. ఎందుకు ఎవరో ఒక్కరితో కలవడము, ఎవరు గెలుస్తారో చెప్పలేం కదా అనే భావన కూడా ఉంది. అందువల్ల బీహార్ రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్, ఆర్జేడీ, అలాగే కాంగ్రెస్తో ఇండియా కూటమిలో ఉంటే 40 సీట్లలో అత్యధిక సీట్లు ఇండియా కూటమికి వెళ్తాయి. దాన్ని నివారించడానికి నితీష్ కలుపుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కదా. అవును. వైసీపీ లేదు, టీడీపీ లేదు. ఏమనంటే ఎన్డీఏకే వచ్చేవాళ్ళు. అందువల్ల ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఓకే సార్, మరొక అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తుల్లో వెళ్తాయి అంటున్నారు. బీజేపీ మీరు అన్నట్లుగా వస్తుందో రాదో వాళ్ళ ఆలోచన ఏంటో అన్నది పక్కన పెడితే, షర్మిల అనే జగన్ వదిలిన బాణం ఈరోజు చురుగ్గా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంది. నేను షర్మిలారెడ్డినే అని పదే పదే నొక్కి చెప్పడానికి గల కారణం అంటే అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన కమ్యూనిటీస్ కమ్మారెడ్డి, కాపులు బలమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయాల్లో ఆ రకమైన ప్రభావాన్ని చూపలేకపోయారు. రాజ్యాధికారం మాత్రం ఈ రెండు సామాజిక వర్గాల మధ్యనే ఉంది మొదటి నుంచి కూడా. సో కమ్మాస్ తెలుగుదేశం వెనకాల ఉన్నారు, రెడ్డిస్ కాంగ్రెస్ వెనకాల ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడము, రాజశేఖర్ రెడ్డి ప్రభావము, రాజశేఖర్ రెడ్డి దుర్మరణము, రాజశేఖర్ రెడ్డి మరణానంతర సానుభూతి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వెనకాలన్న ప్రజానీకాన్ని వైసీపీ వెనకాలకు మార్చింది. అందులో రెడ్డిస్ కీలకం. అందువల్ల జగన్మోహన్